త్రేతాయుగం మొదలయ్యి ఆ శ్రీ మహావిష్ణువు తన 7వ అవతారంగా రావణాసుని అంతం చేయడానికి శ్రీరాముడి రూపంలో అవతరించాడు. అయితే రామావతారానికి కొన్ని వేల సంవత్సరాల ముందే శ్రీ మహావిష్ణువు పరశురాముడి రూపంలో అవతరించాడు. ఈ భూమి మీద అధర్మం చేస్తున్న క్షత్రియులను భూమండలం మొత్తం 21 సార్లు తిరిగి ఎవరైతే అధర్మ పాలన చేస్తున్నారో వాళ్ళందరినీ తన గొడ్డలితో చంపేసి మళ్ళీ ధర్మాన్ని నిలబెడతాడు. చివరికి పరశురాముడు ఈ భూమండలాన్ని ఇంకా అతని దగ్గర ఉన్న ధనాన్ని కశ్యప మహర్షికి దానంగా ఇచ్చి తన కోపాన్ని విడిచిపెట్టి శాంతం కోసం మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్లి తపస్సు చేస్తాడు. ఇంకా రామాయణంలో రాముడు కూడా రావణ సంహారం తర్వాత ధర్మాన్ని గెలిపించి తన అవతారాన్ని చాలిస్తాడు. అలా త్రేతాయుగం ముగిసి ద్వాపర యుగం మొదలవుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిసిపి టాక్స్. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ ని మన ఛానల్ కి ఇవ్వండి. మళ్ళీ ఈ భూమి మీద అధర్మం అనే వ్యాధి పెరిగిపోతుంది. ఓర్పు అనే పదానికి ప్రతిరూపమైన భూదేవికి పర్వతాలు సముద్రాలు భారం కాదు. అధర్మం చేసే వారి మీద కోపం, ఇంకా కన్నీళ్లు పెట్టుకుంటున్న తన బిడ్డలను చూసి భూదేవి మనసు చెలించింది. ఒక గోవు రూపంలో ఆ బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి శరణు కోరుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడితో పాటు మిగతా దేవతలు కూడా ఆ క్షీరసాగర మదనంలో ఉన్న జగన్నాథుడి దగ్గరకు వెళ్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తనే స్వయంగా ధర్మ సంస్థాపన చేయటానికి శ్రీకృష్ణుడిగా భూమి మీదకు వస్తానని దేవతలకు తెలియజేస్తాడు. అంతేకాకుండా మిగతా దేవతలను కూడా వారి అంశాలతో భూమి మీద జన్మించమని శ్రీ మహావిష్ణువు ఆదేశిస్తాడు. ఇంకా ఈ దివ్యమైన లీల జరగటానికి రంగస్థలమైన భూలోకంలో మధురా నగరాన్ని యదువు ఇంకా భోజవంశాల మహారాజులు పరిపాలిస్తున్నారు. వారిలో యదువంశాన్ని రాజు సురసేనుడు, భోజవంశాన్ని రాజు ఉగ్రసేనుడు పరిపాలిస్తున్నారు. ఆ ఉగ్రసేనుడు కొడుకే కంసుడు. మహాపరాక్రవంతులైన అసురులను కూడా ఓడించి తన సేవకులుగా చేసుకునే ఒక దుష్ట స్వభావం కలవాడు. కంసుడు పేరు వింటే దేవతలు కూడా భయపడతారు. అంతటి క్రూరుడైన కంసుడికి తన చెల్లెలైన దేవకి అంటే అంతులేని ప్రేమ. ఇకపోతే సురసేనుడి కొడుకు వసుదేవుడు. దేవకి ఇంకా వసుదేవులకు వీరిద్దరి వంశాలు ఒక్కటిగా మారి ఎంతో ఘనంగా వివాహం చేస్తారు. మధురా నగరం మొత్తం వీళ్ళిద్దరి వివాహంతో ఒక పండుగ వాతావరణం ఏర్పడింది. స్వయంగా కంసుడే తన చెల్లిని ఇంకా అతని బావని రథానికి రథసారథిగా మారి మధురా వీధులు మొత్తం ఊరేగిస్తున్నాడు. ఇదంతా చూస్తున్న దేవతలు కంసుడు తెలియక చేస్తున్న ఈ వైష్ణవ సేవ తన విధిరాత నుండి అతన్ని కాపాడుతుందని భయపడతారు. భగవంతుని సంకల్పానికి అడ్డు రాకూడదని మీరు పైథాన్ కానీ, ఎంఏఆర్ఎన్ కానీ, AWS కానీ నేర్చుకొని మీ కెరియర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలనుకుంటున్నారా? అయితే జెన్నిత్యుగా మీకోసం స్పెషల్ గా ఇంటర్న్షిప్ కోర్సును కూడా తీసుకొచ్చింది. వీళ్ళు ఫస్ట్ మంత్ లో కోర్ పైథాన్ కాన్సెప్ట్స్ గురించి, సెకండ్ మంత్ లో ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ MNC ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అండ్ థర్డ్ మంత్ లో MERN ప్లస్ AWS ఇంటర్న్షిప్ ఫ్రమ్ క్లౌడ్ టు క్లౌడ్ గురించి నేర్పిస్తారు. ఈ 3 months కోర్స్ లో మీరు కోడింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ AI టూల్స్ లో అన్నిట్లో మాస్టర్ అవుతారు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ వెబ్సైట్ లింక్ ని మన ఛానల్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. కంసుడిలో ఉన్న రాక్షసుని నిద్ర లేపటానికి ఆకాశవాణిని వినిపిస్తారు. అప్పుడు ఆ ఆకాశవాణి ఇలా పలకటం మొదలు పెడుతుంది. ఎవరినైతే నువ్వు ఇంత ప్రేమగా సాగనంపుతున్నావో ఆ దేవకి 8వ సంతానమే నిన్ను వధిస్తుంది అని పలుకుతుంది. అది విన్న కంసుడు ఎంతో ప్రేమగా చూసుకుంటున్న తన చెల్లి దేవకిని చంపటానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు వసుదేవుడు తన భార్యని వదిలిపెట్టమని చెప్పి అతను కలిగే సంతానాన్ని అందరినీ నువ్వే చంపు అని అంటాడు. ఆ తరువాత కంసుడు దేవకిని చంపకుండా వదిలేస్తాడు. కొంతకాలం గడిచిన తర్వాత దేవకి వసుదేవులకు వారి మొదటి సంతానం కలుగుతుంది. చెప్పిన విధంగా వసుదేవుడు తన కొడుకును తీసుకువెళ్లి కంసుడికి అప్పగిస్తాడు. అప్పుడు కంసుడు వసుదేవుడితో ఇలా అంటాడు, బావా, నీ కొడుకుని నువ్వే తీసుకువెళ్ళు. ఆ రోజు ఆకాశవాణి పలికిన ప్రకారం నీ 8వ సంతానం వల్ల నాకు మరణం సంభవిస్తుంది. వాడిని మాత్రమే నేను చంపుతాను. ఈ బిడ్డ మీద నాకు ఎలాంటి కోపం లేదని అంటాడు. ఆ మాటలకి ఎంతో సంతోషంగా వసుదేవుడు తన బిడ్డను తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. కానీ ఏ సమయానికి ఏం జరుగుతుందో అన్న భయం వసుదేవుని వెంటాడుతూనే ఉంది.
అయితే దేవకి ఇంకా వసుదేవులు వారి మొదటి సంతానంతో ఎంతో స్వేచ్ఛగా జీవనం సాగిస్తున్నారు. మరి కంసుడు వాళ్ళని ఎందుకని కారాగారంలో బంధించాడు? తన మొదటి కొడుకును చంపకుండా వదిలేసి కేవలం 8వ సంతానాన్ని మాత్రమే చంపుతానని వసుదేవుడికి మాట ఇస్తాడు. మరి శ్రీ మహావిష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుడు దేవకి ఇంకా వసుదేవులకు కారాగారంలో జన్మిస్తాడు. మరి కంసుడు వసుదేవుడికి ఇచ్చిన మాట తప్పి వారి మొదటి సంతానం నుంచి 7వ సంతానం వరకు ఎందుకు చంపాడో మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో ఆ రీజన్ ఏంటో తెలుసుకుందాం. ఆ వీడియో మిస్ అవ్వకుండా చూడటానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ని ఆన్ చేసుకోండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.